అందరికీ వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. పచ్చిమిర్చి కొడుగుడ్డు పొడి చేయడం ఎలానో చూద్దాం ఈరోజు. ముందుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి, తగినన్ని పచ్చిమిర్చిని తీసుకోవాలి. వాటన్నిటిని ఇలా సగం విరుచుకుంటూ మిక్సీలో వేసుకోవాలి అన్నీ. అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ అంటించుకొని ఒక గంజు పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. అందులోకి ఆవాలు వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి తగినన్ని. అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలండి మంచిగా. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి. అవన్నీ కలుపుకున్నాక మనం మిర్చిని పేస్ట్లా పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో. అందులోకి తగినంత పసుపు వేసుకోవాలి. తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అవన్నీ మంచిగా వేగినాక ఎగ్స్ని ఇలా కొట్టి పోసుకోవాలండి. ఇలా మనం ఎన్ని ఎగ్స్ వేసుకుంటాం అన్ని ఎగ్స్ని ఇలా కొట్టి ఇలా పోసుకోవాలి. పోసుకున్నాక ఇలా కలుపుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా. చూస్తున్నారు కదా, ఇలా పెట్టి కలుపుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మంచి ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని. చూస్తున్నారు కదండి, ఇలా ఉడికించుకోవాలి మంచిగా. ఇలా మంచిగా ఉడికించుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇంతేనండి, సింపుల్ అండి. వేడి వేడి కోడిగుడ్డు పొడి పచ్చిమిర్చితో రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.